నమస్తే. వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్ ఇప్పుడు అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. ఒకవైపు ఖాళీ అవుతున్న ఖజానా, మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అప్పుల బాధ. మిత్రదేశం అనుకున్న యుఏఈ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే పశ్చిమాసియా యుద్ధ మేఘాలు ఆ దేశాన్ని పాతాళానికి నెట్టేస్తున్నాయి. $3 బిలియన్ కట్టాల్సిందేనని యుఏఈ పెట్టిన డెడ్ లైన్ ఇప్పుడు పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మరి ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పాక్ వేస్తున్న వ్యూహాలేంటి? చైనా వైపు ఎందుకు చూపులు సారిస్తోంది? లెట్స్ వాచ్. పాకిస్తాన్కు కష్టాల కాలం మొదలైంది. ఒకవైపు అప్పుల ఊబి, మరోవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే ఇప్పుడు యుఏఈ రూపంలో మరో పిడుగు పడింది. తాము ఇచ్చిన $3 బిలియన్ వెనక్కి ఇచ్చేయాలంటూ యుఏఈ గట్టిగా డిమాండ్ చేస్తోంది. అంటే సుమారు 2,79,000 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంది. గడువు పెంచమని పాకిస్తాన్ ప్రాధేయపడినా యుఏఈ కనికరించటం లేదు. గడువు పొడిగింపునకు ససేమిరా అనడంతో దాయాది దేశానికి దిక్కుతోచడం లేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆ దేశాన్ని మరింత అగాధంలోకి నెట్టేస్తున్నాయి. చమురు ధరలు పెరగడం, ఆర్థిక మూలాలు దెబ్బతినడం పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బతీశాయి. ఇప్పుడు డబ్బు కోసం ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ దీనంగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. యుఏఈ ఇచ్చిన వార్నింగ్తో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మిత్రదేశం అనుకున్న యుఏఈ కూడా ఇప్పుడు మొహం చాటేస్తోంది. తీసుకున్న సొమ్మును వెంటనే చెల్లించాలని ఖరాఖండీగా చెప్పేసింది. అప్పు తీర్చేందుకు సమయం కావాలని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ పరిణామంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న ప్రజలపై ఈ భారం పెనుభారం చూపనుంది. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ పరువు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన ఆ దేశ పాలకుల్లో కనిపిస్తోంది. అప్పుల చక్రవ్యూహం నుంచి బయటపడే మార్గం కనిపించక పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది. ఈ గండం నుంచి గట్టెక్కడం ఆ దేశానికి అగ్ని పరీక్షలా మారింది. పశ్చిమాసియాలో చెలరేగిన మంటలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దహించి వేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్కు శాపంగా మారింది. హార్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ దేశాలకు చమురు సరఫరా నిలిచిపోయింది. దీనివల్ల ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆ దేశంపై ఇది ఒక భారీ అసనిపాతంలా పడింది. రోజువారీ అవసరాల కోసం కూడా విదేశీ సాయం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇరాన్ తీసుకోబోయే తదుపరి చర్యలు పాకిస్తాన్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టనున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు ఆ దేశ ఆర్థిక మూలాలను కదిలిస్తున్నాయి. ఒక్కో రూపాయి కోసం పాకిస్తాన్ పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ సంక్షోభం ఎటు దారితీస్తుందో అన్న భయం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ ఇప్పుడు మునిగిపోతున్న వాడికి గడ్డిపూచ దొరికినట్లు ఐఎంఎఫ్ వైపు చూస్తోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి $1.3 బిలియన్ నిధులు రావాలని ఆశిస్తోంది. ఈ నిధులు అందితే కొంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చని పాక్ పాలకులు భావిస్తున్నారు. కానీ ఐఎంఎఫ్ నిబంధనలు పాకిస్తాన్కు పెను సవాలుగా మారాయి. ఆ నిధులు అందకపోతే పాకిస్తాన్ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. యుఏఈకి కట్టాల్సిన బాకీ తీర్చడానికి ఈ నిధులు ఏమాత్రం సరిపోవు. అయినా కూడా ఏదో ఒక దారి దొరకకపోతుందా అన్న ఆశతో పాక్ ఎదురు చూస్తోంది. ఇతర దేశాల నుంచి సాయం కోసం రాయబారాలు నడుపుతోంది. కానీ ఇప్పటి వరకు ఎక్కడి నుంచి సానుకూల స్పందన రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఐఎంఎఫ్ కనికరిస్తేని పాకిస్తాన్ గండం నుంచి గట్టెక్కుతోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు పాకిస్తాన్ ఇప్పుడు కొత్త దారులను వెతుకుతోంది. చరిత్రలో తొలిసారిగా చైనా కరెన్సీలో రుణం తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం ప్రత్యేకంగా పాండా బాండ్లను జారీ చేసేందుకు సిద్ధమైంది. చైనా మార్కెట్ నుంచి నిధులు సేకరించడమే ఈ బాండ్ల ప్రధాన ఉద్దేశం. తన మిత్రదేశమైన చైనా ఈ ఆపత్కాలంలో ఆదుకుంటుందని పాకిస్తాన్ ఆశిస్తోంది. అయితే చైనా ఇచ్చే రుణం భవిష్యత్తులో భారంగా మారుతుందన్న ఆందోళన కూడా ఉంది. అయినప్పటికీ ప్రస్తుత గండం నుంచి బయటపడటానికి పాక్కు మరో మార్గం కనిపించటం లేదు. యువాన్ కరెన్సీ ద్వారా నిధులు సేకరించి యుఏఈ బాకీ తీర్చాలని చూస్తోంది. ఈ సరికొత్త ప్రయోగం పాకిస్తాన్కు ఎంతవరకు కలిసొస్తుందో వేచి చూడాలి. డ్రాగన్ సాయం కోసం పాకిస్తాన్ ఎంతటికైనా తెగించేలా ఉంది.
చాలా కాలం తర్వాత పాకిస్తాన్ మళ్లీ అంతర్జాతీయ మార్కెట్ల వైపు అడుగులు వేస్తోంది. నిధుల సేకరణ కోసం యూరో బాండ్లను జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇస్లామిక్ బాండ్ల ద్వారా కూడా పెట్టుబడులను ఆకర్షించాలని ప్లాన్ చేస్తోంది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లకు దూరంగా ఉన్న పాకిస్తాన్కు ఇది పెద్ద రిస్క్. పెట్టుబడిదారులు పాకిస్తాన్పై నమ్మకం ఉంచుతారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దేశంలో ఉన్న అస్థిరత కారణంగా అంతర్జాతీయ సంస్థలు వెనకాడుతున్నాయి. అయినప్పటికీ నిధుల సేకరణ కోసం అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. యూరో బాండ్ల ద్వారా వచ్చే నిధులతో తాత్కాలికంగా గట్టెక్కాలని చూస్తోంది. ఒకవేళ ఈ బాండ్లు క్లిక్ అవ్వకపోతే పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరమే. ఈ పరుగులో పాకిస్తాన్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి. పాకిస్తాన్ ఇప్పుడు దివాలా అంచున నిలబడి ఉంది. అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పుట్టక ఆ దేశం విలవిల్లాడుతోంది. యుఏఈకి నిధులు ఇవ్వకపోతే ఆ దేశాన్ని డిఫాల్టర్గా ప్రకటించే అవకాశం ఉంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పాకిస్తాన్ దివాలా తీయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దేశంలో నిత్యావసర ధరలు చుక్కలను తాకుతున్నాయి. ప్రజల్లో తీవ్ర అసహనం మరియు ఆగ్రహం పెల్లుబుకుతోంది. పాలకుల చేతకానితనం వల్ల దేశం ఈ స్థితికి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. గడిచిన కొన్నేళ్లలో ఇదే పాకిస్తాన్కు అతిపెద్ద ఆర్థిక విపత్తు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ పరపతి పూర్తిగా మసకబారిపోయింది. ఇప్పుడు ఆ దేశాన్ని కాపాడటం ఏ ఒక్క దేశం వల్ల కావడం లేదు. పాకిస్తాన్ ఆర్థిక మూలాలు పూర్తిగా కదిలిపోయాయి. రాజకీయ అస్థిరత మరియు తీవ్రవాద ముప్పు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఆర్థిక సంక్షోభం వచ్చి పడటం శాపంగా మారింది. ప్రపంచ దేశాల నుంచి మద్దతు కరువవడంతో పాకిస్తాన్ ఒంటరైపోయింది. యుఏఈ లాంటి దేశాలు కూడా మొహం చాటేయడం ఒక హెచ్చరిక లాంటిది. అప్పుల మీద అప్పులు చేస్తూ దేశాన్ని నడిపించడం ఇప్పుడు అసాధ్యంగా మారింది. విదేశీ మారకద్రవ్య నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దిగుమతులకు కూడా డబ్బులు లేని దుస్థితిలో పాకిస్తాన్ ఉంది. దేశ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు చక్కబడుతుందో ఎవరికీ తెలియదు. ఈ విధ్వంసం నుంచి బయటపడటానికి దశాబ్దాల కాలం పట్టవచ్చు. పాకిస్తాన్ భవిష్యత్తు ఇప్పుడు చీకటిమయంగా మారింది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా విదేశాల్లో బాకీలు పెరిగిపోతున్నాయి. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం పాకిస్తాన్ పాలిట మృత్యుగంటలా మోగింది. యుఏఈ పెట్టిన డెడ్ లైన్ పాకిస్తాన్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాండ్లు జారీ చేసినా, చైనా సాయం కోరినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. అంతర్జాతీయ సమాజం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అద్భుతం ఏదైనా జరగాలని పాక్ ఆశిస్తోంది. లేదంటే ఆ దేశం మ్యాప్ నుంచి ఆర్థికంగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ ఈ గండం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి. ఆ దేశం తీసుకునే తదుపరి అడుగులు ఇప్పుడు ప్రపంచానికి ఆసక్తికరంగా మారాయి. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. అటు మిత్ర దేశాలు చేయి విడవడం, ఇటు అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలించకపోవడం పాక్ను కోలుకోలేని దెబ్బతీశాయి. మరి పాండా బాండ్లు, IMF నిధులు ఆ దేశాన్ని రక్షిస్తాయా లేదా అనేది చూడాలి.